జమదగ్ని ఈ పేరు వినగానే కృష్ణగారే ఎందుకు గుర్తొస్తారు? జమదగ్ని ఈ పేరు వినగానే చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది ఒకరే, సూపర్ స్టార్ కృష్ణగారు. పురాణాల్లో జమదగ్ని మహర్షి అనే పేరు ఉంది. ఆయనకు ఆశ్రమం కూడా ఉందని మనకు తెలుసు. కానీ తెలుగు సినిమా చరిత్రలో జమదగ్ని అనే పేరు ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ ఇమేజ్ను సంపాదించుకుంది. దానికి ప్రధాన కారణం 1985లో వచ్చిన అగ్నిపర్వతం. పసివాడి మనసులో పుట్టిన పగ. అగ్నిపర్వతం సినిమాలో జమదగ్ని చిన్నతనంలోనే తన తల్లికి జరిగిన అన్యాయాన్ని చూస్తాడు. ఆ అన్యాయం అతని మనసులో చెరగని ముద్ర వేస్తుంది. పసివాడిగా ఉన్నప్పుడే పగ పెంచుకుంటాడు. కాలం గడుస్తుంది. అదే పసివాడు పెరిగి జమదగ్నిగా మారతాడు. సమాజంలో అక్రమాలకు పాల్పడే వారిని ఎదుర్కొనే శక్తిగా ఎదుగుతాడు. అతని పేరు వింటేనే అక్రమార్కులకు వణుకు పుడుతుంది. కృష్ణగారి కెరీర్లో కలికితురాయి. ఇక్కడే కృష్ణగారి నటన ప్రత్యేకత కనిపిస్తుంది. పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, కళ్లలో కనిపించే ఆగ్రహం, అదే సమయంలో తల్లిపై ఉన్న ప్రేమ, గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు కనిపించే ఎమోషన్, ఇవన్నీ కలిపి కృష్ణగారు జమదగ్ని పాత్రను కేవలం ఒక క్యారెక్టర్గా కాకుండా ఒక బ్రాండ్గా మార్చేశారు. కృష్ణగారి సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. కానీ జమదగ్ని మాత్రం ఆయన కెరీర్లో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. కృష్ణగారిలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన రాఘవేంద్రరావు. ఈ పాత్ర విషయంలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. జమదగ్ని పాత్ర ద్వారా కృష్ణగారిలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. మాస్ ఎలివేషన్, యాక్షన్, ఎమోషన్, డైలాగ్స్ ఇవన్నీ ఒకేసారి కలిసినప్పుడు తెరపై కనిపించిన కృష్ణగారు అప్పటి వరకు చూసిన కృష్ణగారికి మరింత భిన్నంగా కనిపించారు. అందుకే అగ్నిపర్వతం జమదగ్ని అంటే ఒక పాత్ర మాత్రమే కాదు, ఒక ప్రభంజన. అదే పేరుతో మరోసారి ఆ తర్వాత కృష్ణగారు జమదగ్ని అనే పేరుతో వచ్చిన మరో సినిమాలో కూడా కథానాయకుడిగా నటించారు. ఈసారి పాత్ర స్వభావం పూర్తిగా భిన్నం. జర్నలిస్ట్ జమదగ్ని. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణగారు చాలా అందంగా కొత్త లుక్లో కనిపించారు. అంటే ఒకే పేరు, కానీ రెండు విభిన్నమైన పాత్రలు. ఒకవైపు అగ్నిపర్వతంలోని పవర్ఫుల్ జమదగ్ని, మరోవైపు జర్నలిస్ట్ జమదగ్ని. అయినా ప్రేక్షకుల మనసుల్లో బలంగా నిలిచిపోయిన పేరు మాత్రం జమదగ్ని. అభిమానులకు జమదగ్ని అంటే ప్రత్యేకమే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కృష్ణగారి అభిమానుల్లో చాలా మంది జమదగ్ని అనే పేరును తమకు నచ్చిన విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎవరైనా తమ అభిమాన హీరోలోని ధైర్యాన్ని చెప్పాలన్నా, ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తిత్వాన్ని వర్ణించాలన్నా జమదగ్ని అనే పేరు ఒక ఎలివేషన్గా మారిపోయింది. అది కేవలం సినిమా పాత్రకు సంబంధించిన పేరు కాదు, కృష్ణగారి మాస్ ఇమేజ్కు ప్రతీకగా మారిన పేరు. మరి మీకు తెలిసిన జమదగ్ని ఎవరు? ఇప్పుడు మీ వంతు. కృష్ణగారి జమదగ్ని పేరును ఎవరు ఎలా ఉపయోగించారు? మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? అప్పట్లో జమదగ్ని సృష్టించిన ప్రభంజనం మీకు ఎలా గుర్తుంది? థియేటర్లలో కృష్ణగారి ఎంట్రీకి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉండేది? మీరు ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు ఉంటే కామెంట్లో చెప్పండి. జమదగ్ని పాత్రలో కృష్ణగారి నటనలో మీకు అత్యంత నచ్చిన అంశం ఏది? డైలాగ్ డెలివరీనా, మేనరిజమ్సా, బాడీ లాంగ్వేజా, లేక ఎమోషనల్ పెర్ఫార్మెన్సా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎందుకంటే జమదగ్ని పేరు ఒక్కటే, కానీ ఆ పేరుతో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం ప్రతి కృష్ణ అభిమానికి ఒక్కోలా ఉంటాయి.